హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక 3 కట్టలు తీసుకోండి, శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. ఆలు ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి ముక్కలుగా. ఆయిల్ 4 స్పూన్లు, ఉల్లిపాయ పచ్చిమిర్చి 1 స్పూను, ఆవాలు జీలకర్ర 1 స్పూన్ తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, మినపప్పు 1 స్పూను, పసుపు చిటికెడు, కారం 1 స్పూను, వెల్లుల్లిపాయలు, ఉప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2 తీసుకోండి. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని దాంట్లో తోటకూరని ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా 1 కప్పు వాటర్ వేసి ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత సపరేట్ బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మరికొన్ని నీళ్లు వేసి ఆలుగడ్డలను కూడా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మనం అది కూడా ఉడికిన తర్వాత ఎండుమిర్చి జీలకర్రని ఇలా దోరగా వేయించుకోండి. ఇది మనకి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది మనకి పౌడర్ లాగా వస్తుంది. అలాగే మనం కూరకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దోరగా వేయించుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లోనే చిటికెడు పసుపు, ఇప్పుడు మనకి ఇది వేగిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న తోటకూరని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. దీంట్లోనే సరిపడా ఉప్పు, మనకి కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ను కూడా వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా వేగనివ్వండి. ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయింది ఆల్మోస్ట్. దీంట్లో మనం చివరగా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయినట్టే. ఇది మనకి రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయగలరు.